డీజిల్ పెట్రోల్ రేటు పెరగడంతో పాటు ర్యాపిడో ఓలో లాంటి ఏదైతే బయట రావడంతో కూడా ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని కూడా ఆటో డ్రైవర్ కార్మికులు కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనపడుతుంది. వారు ఒకటే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మేము కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఆటోలు కొనుక్కొని ఇటు కష్టం చేసిన క్రమంలో ఇటు ఆటో ఫైనాన్స్లో కట్టలేక ఇటు చాలా ఇబ్బంది ఎదురవుతుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు అయితే ముఖ్యంగా కూడా ర్యాపిడో ఉందో ర్యాపిడోను నల్గొండ జిల్లాలో నిషేధించడం కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చాలా మంది కార్మికులు ఉన్నారు. కార్మికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ నల్గొండ పట్టణంలోనే వివిధ యాపులు ఓల్గా ర్యాపిడో అనే కొన్ని సంస్థలు యాపులు ఇక్కడ రావడం జరిగింది. ఆ యాపులు ఎప్పుడైతే ఇక్కడ నల్గొండ పట్టణంలో వచ్చాయో ఆ రోజు నుంచి మాకు ఇప్పటికీ కొంత ప్రభుత్వ పరంగా మహిళాది ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. మరియు ఈ ఓల్గా ర్యాపిడోలు వచ్చి వారి మరీ ఇంకా ఘోరాతి ఘోరంగా మా బతుకుల మీద మా పొట్టగొట్టడం జరిగినది. కాబట్టి ఈ ర్యాపిడో ఓల్గాని తక్షణమే నిషేధించాలని ఈరోజు మా కడుపు గాలి మా జిల్లా కలెక్టర్ గారి వారి దగ్గరకు వచ్చి మేము వినతి పత్రం ఇచ్చి మా గోడును వెళ్ళబోసుకున్నాం సార్. ముఖ్యంగా కూడా చెప్పండి, నల్గొండ టౌన్లో ఎన్ని ఆటోలు నడుస్తున్నాయి, వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం కూడా మీరు రూపాయి కూడబెట్టుకొని ఆటో కొనుక్కుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మాత్రము ఈ ర్యాపిడో ఓల్గా రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నారు. ఎట్లా నడుస్తుంది మీ జీవితం? మీరు ప్రతిరోజు నల్గొండ టౌన్లోని 5,000 ఆటోలు రన్ అవడం జరుగుతున్నది. మరి ఆటోలు రన్ అవుతున్నది తర్వాత ర్యాపిడో రావడం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇక్కడ ఫైనాన్స్లో వెళ్ళటం కానీ ఇంట్లో కనీసము నిత్యావసర వస్తువులు కొనుక్కుపోయే పరిస్థితి కూడా లేని ఏర్పడ్డది. ఎందుకంటే ఆడు కార్పొరేటర్ పైన కూర్చొని ఇక్కడ ఆడు 30 రూపాయలు 50 రూపాయలు కిరాయిలు పోయేవాడు ఆడు 20 రూపాయలు ఇంటి దగ్గరికే తీసుకుపోయి మళ్ళీ అదే ఇచ్చిపెట్టడం వల్ల అట్లా మాకు చాలా రోజు ఆటో నడుపుకొని జీవనం మీద ఆధారపడ్డ వారికి చాలా ఎఫెక్ట్ ఈ ర్యాపిడోది ఓలో అనేది ఒక రోజుకు ఒక ఉరితాడులాగా మాకు తయారైపోయింది. అందుకే నల్గొండ నుంచి ఈ ర్యాపిడో ఓలోని తరిమి కొట్టాలని ఈరోజు గౌరవనీయులైన నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి మా ఆటో యూనియన్ నుంచి ఒక విన్నపత్రం సమర్పించడం జరిగింది. ఈ పోరాటం ఇది ఆగదు. ఎందుకు ఆగదంటే ఇవాళ 5,000 మంది ఆటో డ్రైవర్లు దీన పరిస్థితి, రేపటి రోజు ఇలా దీన పరిస్థితి ఎట్లుందంటే ఆత్మహత్యలు చేసుకుంటుంది కూడా వెనకాడని పరిస్థితిలో ఇప్పుడు ఆటో డ్రైవర్లు అలా ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారికి కానీ మంత్రి గారికి కానీ తర్వాత జిల్లా అధికారులకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ పోరాటం నెక్స్ట్ మంత్ మేము తర్వాత మంత్రి గారికి కలవడం జరుగుతుంది. తర్వాత మా సమస్యలు తీరినప్పుడు ధర్నాలు చేయడం జరుగుతుంది. లేకపోతే నిరాదీక్షలు చేస్తాము, ఆత్మహత్యలు చేసుకుంటూ అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ ఓలోని ఈ ర్యాపిడోని మాత్రం నల్గొండ టౌన్లో మాత్రం నుంచి తరిమి కొట్టాలని మేము తరిమి కొట్టాలని మరి ఈ మీడియా ద్వారా నేను అధికారులకు కానీ ప్రజలకు కానీ మరి కార్పొరేటర్లు కానీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా చెప్పండి, ఏదైతే మహిళా ఉచిత బస్సు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? దాన్ని ఉచిత బస్సులు వచ్చిన కాడి నుంచే చాలా వరకు ఘోరం అయింది. ఎక్కడ పోయినా మాకు జీవనాధారం లేకుండా ఈ లోకల్లోనే ఎక్కడ పోయినా 20 రూపాయలు తీసుకొని అక్కడ మా ఆర్డర్ కాడ ఒక చెట్టు కిందనో ఆడనో ఏడనో పెట్టుకొని రైల్వే స్టేషన్ కాడ బస్ స్టాండ్ దగ్గర వచ్చిన వాళ్ళకి ఓ లైన్ పెట్టుకొని దగ్గర ఒక 200 మంది 300 మంది కుటుంబాలు బతకగలుగుతున్నాం. దాని తర్వాత ఈ ఓలా ఈ ర్యాపిడో వచ్చిన తర్వాత వచ్చే గిరాకీ రాకుండా ఉత్తరికి ఎక్కడి నుంచో వచ్చి రైడ్గా వాళ్ళు మా ఆటో గాడికి వచ్చి ఎక్కే టైంకి ర్యాపిడో వచ్చి తీసుకొని పోవడం జరుగుతుంది. దానివల్ల మా జీవనాధారం ఏ మాత్రం మా భార్య పిల్లల్ని కూడా పోషించుకునే రోజు నువ్వు ఉదయం 7 గంటలకు వస్తావు, నైట్ 9 గంటల వరకు ఇంటికి వెళ్తావు. రోజు ఎంత నీకు సంపాదన వస్తుంది? దాంతో కూడా కుటుంబం ఏ విధంగా కొనసాగుతారు? ఇంత మునుపు అంటే ఒక 600 రూపాయల దాకా సంపాదించుకునేది. ఇప్పుడు కనీసం 250 రూపాయలు 300 రూపాయల దాకా సంపాదించుకోలేకపోతున్నాం. అందులో ఒక 150 రూపాయలు 100 రూపాయలు డీజిల్కే పోతున్నాయి. దాంట్లో మాకు నిత్యావసర కూరగాయలకి అయితేంది, తిండికి అయితేంది, ఏమన్నా పిల్లల్ని చదివించుకునే స్థాయి కూడా లేకుండా అయిపోయింది మాది. ఏమన్నా 30 ఏళ్ల నుంచి 32 ఏళ్ల నుంచి అదే ఆటో ఫీల్డ్లో ఉండి ఏం పని చేయలేక అదే పట్టుకొని జీవనాధారంతో ఇవాళ మా పొట్ట మీద కొడితేందుకు ఈ ర్యాపిడో వచ్చి మా పొట్టని కొట్టబట్టింది. దానివల్ల మేము బతికే కారణం లేక ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి దండం పెట్టి కలెక్టర్ గారికి ఈ పత్రం అందించి అదే మన మంత్రి గారి కాడికి వెళ్ళి ఆ ఈ పత్రం ఇవ్వగలుగుతాం. సార్ ముఖ్యంగా కూడా మీరు చెప్పండి, డీజిల్ రేట్లు
పెట్రోల్ రేట్లు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఈ రేట్లు పెరగడం వల్ల మీకు ఎట్లా ఉంది? ఆటో రేట్లు ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా? పెంచుకుంటే ఈ కస్టమర్ల నుంచి ఎట్లాంటి ప్రభావం వస్తుంది? 2014 అధికారంలో రాకముందు గౌరవ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే మన్మోహన్ సింగ్ గారిని అంతర్జాతీయ మార్కెట్లో $140 ఒక బ్యారెల్ దొరికినప్పుడు మన ఇండియాలో డీజిల్ రేట్లు పెట్రోల్ రేటు ₹50 ₹60 ఉన్నది. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మన్మోహన్ సింగ్ గారిని, నేను ఈ దేశంలో సిగ్గుపడుతున్నా, ఇంత రేట్లు మీరు పెట్రోల్ డీజిల్ని దేశ ప్రజలకు అమ్ముతున్నారు అన్నారు. అదే ఈ 2001 నుంచి ఈ రోజు వరకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో $40 $60 $70 కొని చమురు కంపెనీలకు లాభం చేసుకుంటూ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను నడ్డి విరుస్తుండు. ₹110 ₹105 ₹100 వరకు రేట్లు పెంచి దీనివల్ల మా ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. గతంలో 200 300 సంపాదిస్తే ₹100 ₹50 పెట్రోల్ పోయేది. ఇవాళ 300 సంపాదిస్తే ₹200 పెట్రోల్ డీజిల్కే సరిపోతుంది గ్యాస్కు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురుతాయి. దాంతోపాటు ఈ ర్యాపిడో రావడం వల్ల కూడా నల్గొండ పట్టణంలో అడ్డలవల్ యూనియన్ బస్టాండు, రైల్వే స్టేషన్, గడియారం, SLBC, క్లాక్ టవర్, తర్వాత NG కాలేజ్, ఈ ఆటో యూనియన్ గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము జీవనోపాధి పొందుతున్నాం. సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు. మీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కుటుంబం ఏ విధంగా గడుపుతుంది? 92 నుంచి ఆటో నడుపుతున్నా. నా పేరు హనుమంతు నాయకు. ఇదే ఆటో నుంచి 92 నుంచి ఇది ఆటో జీవనం గడుపుకుంటా ఇన్ని రోజుల నుంచి ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరగటం వల్ల ఏమైనా రేటు పెంచుకోవాలి, ఒక ₹5 ₹20 నుంచి 25 పెంచుకోవాలంటే ర్యాపిడో 6 కిలోమీటర్ దాకా దానికి మీటర్ మారదు. 6 కిలోమీటర్ దాకా 6 కిలోమీటర్లు పోతే అదే ₹50 పడుతుంది, ₹49 పడుతుంది. అదే మేము ఈ ర్యాపిడో వచ్చిన కానించి మా జేబులన్నీ ఖాళీ, ₹1 మిగలట్లే. వస్తువులు మేము అటల్ మీద కూర్చుంటే వాళ్ళు బయట పెడుతుండే ఏంటంటే మేము ర్యాపిడో అని ఉంటాం. వాడు ఎక్కడోడో తెలియదు, ఏ ఊరోడో తెలియదు. మేము ఇలా నల్లగొండలో పుట్టి పెరిగి 92 అంటే దగ్గర ఇప్పుడు 34-36 సంవత్సరాలు 36 సంవత్సరాల నుంచి మేము సర్వీసు ₹5 కానించి ₹20 దాకా తెచ్చుకొని సర్వీస్ చేసుకుంటే ఇవాళ ర్యాపిడో వచ్చి మా పొట్ట మీద కొట్టినట్టయి. ఆ రోజు ర్యాపిడో రాకముందు రోజు ఒక 500-600 వస్తే దాంట్లో ₹200 డీజిల్ పోయినా కానీ ఇవాళ మాకు 400 మిగిలే పరిస్థితులు. ఇవాళ అదే ర్యాపిడో వచ్చినాక రోజు ఒక 10 కిరాయిలు కొట్టినా కానీ ఒక ₹300 మిగిలే పరిస్థితి లేదనమాట. ఆ 300 దాంట్లో ఒక 100, 150, 200 డీజిల్ పోతే మా చేతిలో చెప్పే ఏదంటే మాకు వేరే పని చేసుకోవటం చేత కాదు. బండే నడుపుకోవాలంటే పైసలు లేవు. ఇవాళ మా ఉపాధి మొత్తం పడిపోయింది. మా పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయి, కొంతమంది ఇంటి కిరాయి ఉంటే ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం, అప్పులు తెచ్చుకోవాలంటే అప్పులు తెచ్చుకోలేకపోతున్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితి మా బతుకులు. అందుకని ఇలా 1వ తారీఖు నాడు మన కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్టీఓ గారిని కూడా కలిసినాం. ఆర్టీఓ గారు కూడా మీకు టైం ఇస్తాం సమయించి మేము చెప్తామన్నారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్రి గారిని కలవటం జరుగుతుంది. దాని తర్వాత మంత్రి గారు కూడా ఏదైనా న్యాయం చేయగలిగకపోతే మంత్రి వారు కూడా మేము లోకల్ ఉన్నాడు ఇలా ర్యాపిడ్ రాగానే ఎక్కడో మునుగోడు నుంచో లేకపోతే మన కట్టంగూరు నుంచో లేకపోతే బయట విలేజెస్లో మొత్తం ఆటోలు వచ్చి లోపలి వాళ్ళు ర్యాపిడ్లు కొట్టుకుంటే మేము ఆటో మీద వచ్చి వాళ్ళ దిక్కులు మొక్కలు చూసుకోవాలన్న పరిస్థితి ఇలా మాకు ఏర్పడ్డది. అది ఎక్కడి నుంచి వచ్చి సంపాదించుకొని పోతే ఇలా మా బతుకులు ఏంటి అని ఖచ్చితంగా అడుగుతున్నాం. రైట్. మొత్తంగా కూడా ఇది ఆటో డ్రైవర్ల ఆ పరిస్థితి. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరటం లేదు, మాకు కావాల్సింది డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో పాటు అదేవిధంగా ఏదైతే ర్యాపిడో సంస్థ ఉందో ఆ ర్యాపిడో కూడా వచ్చి కూడా మా జీవితాలను మొత్తం కూడా అతలాకుతం చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. రోజుకు 100, 150 కూడా రాలేని పరిస్థితి ఒక్కో రోజు కనపడుతుంది. మేము పిల్లలను ఏ విధంగా పోషించుకోవాలి, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా వీరు ఆ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.